తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఎస్పీసీ చైర్మన్ మెంబర్స్ మరి ఇతర అధికారులు ప్రత్యేకంగా నాపైన గురి పెట్టినారు, నజర్ పెట్టినారు మరియు నా కుటుంబ సభ్యుల మీద గురి పెట్టినారు మరియు నజర్ పెట్టినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నాపైన గురి పెట్టినారు, నజర్ పెట్టినారు మరియు నా కుటుంబ సభ్యుల మీద గురి పెట్టినారు, నజర్ పెట్టినారు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినాను, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినాను, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినాను మరియు గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినాను. నేను గ్రూప్ 1 ఎగ్జామ్లో పాస్ అయినాను, గ్రూప్ 2 ఎగ్జామ్లో పాస్ అయినాను, గ్రూప్ 3 ఎగ్జామ్లో పాస్ అయినాను, గ్రూప్ 4 ఎగ్జామ్లో పాస్ అయినాను. కానీ టీఎస్పీసీ చైర్మన్ మెంబర్స్ ఇతర అధికారులు కలిసి నాకు గ్రూప్ 1 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 2 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 3 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 4 జాబ్ ఇవ్వలేదు. కనీసం నాకు గ్రూప్ 4 జాబ్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు కావాలనే కుట్రతోటి పగతోటి ఇంటెన్షన్గా నాకు గ్రూప్ 1 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 2 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 3 జాబ్ ఇవ్వలేదు, గ్రూప్ 4 జాబ్ ఇవ్వలేదు. నాకు అనుమానంగా ఉంది ఈ టీఎస్పీసీ చైర్మన్ మెంబర్స్ ఇతర అధికారులు కలిసి నా ఓఎంఆర్ షీట్ని చింపేసినారు లేదా తగలబెట్టేసినారు. వీళ్ళు నా పేరు మీద వేరొక ఓఎంఆర్ షీట్ని క్రియేట్ చేసి ఉంచినారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ టీఎస్పీసీ చైర్మన్ మెంబర్స్ ఇతర అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకొని చెంచల్గూడ సెంట్రల్ జైల్లో వేసి లేదా చెర్లపల్లి సెంట్రల్ జైల్లో వేసి నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతా ఉన్నాను.